అది తప్పించుకొని పోతుంటే దున్నపోతులాగా కూర్చొని పేకాడుతున్నారా? ఈ ఫోటోలన్నీ ఆంటీ దగ్గర నేను కరుణని కాదు, చనిపోయిన చందుని, చిన్నాకి కన్న తల్లి నేను. ఎంత తప్పు చేశాను, నిజం తెలియక అమ్మని ఎన్ని మాటలన్నాను. తీసుకో అమ్మా. ఎలా ఉందమ్మా? నీకు నచ్చినట్టు చేశానా? మీ మనసంత తీయగా ఉందా ఆంటీ? మీరు చేసే పాయసం అంటే మా డాడీ కూడా చాలా ఇష్టం ఆంటీ. నాకు తెలుసమ్మా. అది ఒకసారి ఇక్కడికి వస్తే చేసి పెట్టాను కదా, అప్పుడు ఆయనే నాకు చెప్పారు. అవునంటీ, డాడీకి చాలా ఇష్టం. మీ చేతి వంటని ఆయన ఎప్పుడు మర్చిపోరు. ఆంటీ, మీరు నన్ను క్షమిస్తారా? దేనికమ్మా? మిమ్మల్ని చాలా చాలా మాటలన్నాను, ఏదో తెలియకలా అనేశాను. మీరు మరోలా అనుకోకండి. అయ్యో, అవే మాటలమ్మా. నేను క్షమించడం ఏంటి? నువ్వు నాకు బిడ్డ లాంటి దానివి. తల్లి కూతుల మధ్య క్షమాపణ ఉంటాయా చెప్పు? నువ్వేం మనసులో పెట్టుకోకుండా ఎప్పటిలాగే నవ్వుతూ ఉండు. నీకెప్పుడు ఏది కావాలన్నా నన్ను అడుగు, నేను చేసి పెడతాను. సరేనా? ఉండు, నువ్వు వచ్చావని తాతయ్యకి ఫోన్ చేసి చెప్తాను. అదేంటి డాడీ దండ తీసేస్తున్నారు? అవసరం లేదు, అందుకే పక్కన పడేశాను. ఇక మీదట ఈ ఫోటోకి దండ వేయొద్దు. ఏం డాడీ, ఎందుకు? పెద్దవాళ్ళు ఏదైనా ఆలోచించి చెప్తారు, ఎందుకు ఏంటి అని అడగకూడదు. చెప్పింది చెయ్యి. ఎందుకా డాడీ ఆ రోజు చందు అమ్మ ఫోటోకి దండ వెయ్యొద్దు అన్నది? ఆ రోజు మీరు అన్నది నిజమే డాడీ. చందు అమ్మ చనిపోలేదు, బతికే ఉంది. బతికున్న వాళ్ళ ఫోటోకి దండేయడం చాలా తప్పు. ఈ మనసుని అర్థం చేసుకోలేక అటు మమ్మీ ఇటు నేను చాలా ఇబ్బంది పెట్టాను డాడీ. ఐఎమ్ సారీ డాడీ.
ఫోటోని అలా చూస్తున్నావు? ఏమైంది? డాడీ, చందు అమ్మ నిజంగా చనిపోయిందంటారా? అదేంటమ్మా అలా అన్నావేంటి? ఆ ఫోటోను ఒకసారి జాగ్రత్తగా చూడండి డాడీ. ఆవిడ మనతో మాట్లాడుతున్నట్టుగా లేదు, ఆ కళ్ళు నన్ను పలకరిస్తున్నట్టుగా చాలా లవ్లీగా ఉన్నాయి కదా డాడీ. అసలు చందు అమ్మ చనిపోయిందంటే నమ్మబుద్ధి కావడం లేదు డాడీ. అమ్మ చనిపోలేదు, బ్రతికే ఉంది. మన మధ్యనే మన చుట్టూనే ఉన్నట్టు అనిపిస్తుంది డాడీ. నిజమేనమ్మా, మంచి వాళ్ళకెప్పుడు చావు లేదు. వాళ్ళ మంచితనమే వాళ్ళని చిరంజీవులు చేస్తుంది. మీ చందు అమ్మ కూడా అంతే, తను చనిపోలేదు. నువ్వు చెప్పినట్లు తను మన మధ్యనే ఉంది, కానీ మనమే తనని గుర్తించలేకపోతున్నాం. మనం చేసే ప్రతి పనిలోనూ ప్రతి ఆలోచనలోనూ నీ చందు అమ్మ ఉంటుంది. చందు అమ్మే కరుణ ఆంటీగా మారింది అని చెప్పలేక మన ఆలోచనల్లో బ్రతికి ఉంది అని చెబుతున్నారా డాడీ? కానీ చందు అమ్మ గురించి తెలిసి కూడా మీరింత మామూలుగా ఉన్నారు అంటే నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్ డాడీ. అను, ఏంటి అక్కడే నిలబడిపోయావు? ఏం ఆలోచిస్తున్నావేంటి? ఏం లేదు మమ్మీ, చందు అమ్మ గురించి డాడీతో మాట్లాడుతున్నాను. ఏంటి, చందు అమ్మ గురించా? ఇప్పుడు ఆవిడ గురించి మీకెందుకు ఆలోచన వచ్చింది? అది కాదు మమ్మీ, డాడీ చందు అమ్మ గురించి. బ్రతుకున్న వాళ్ళని ఎలాగో సంతోష పెట్టడం చేత కాదు, చనిపోయిన వాళ్ళ గురించి కథలు చెప్తున్నారా? మీరేం చెప్పినా నమ్మాలి. మీరు చెప్పేది నిజమో అబద్ధమో ఎవరికీ తెలియదు కదా. ఎందుకంటే మీరు ఎలాంటి వారో, చందుని ఎలా చూసుకున్నారో చెప్పాల్సింది చందు గాని మీరు కాదుగా. ఏంటి మమ్మీ, ఎందుకు డాడీని అలా అంటావు? డాడీ చందు అమ్మని చాలా బాగా చూసుకునే ఉంటారు. నువ్వు అనవసరంగా డాడీని ఏదో ఒకటి అంటూనే ఉంటావు. బయట ప్రపంచం కూడా నన్ను మీ ఆయన చాలా బాగా చూసుకుంటాడు కదా అంటుంది. కానీ వాళ్ళకేం తెలుస్తుంది నా కష్టాలేంటో? అంతా బాగుంటే నేను విడాకుల దాకా ఎందుకు వెళ్లాల్సి వస్తుంది? మనుషులు లేనప్పుడు ఎన్ని కబుర్లైనా చెప్తారు ఈ మగాళ్ళు. వాళ్ళ మాటలు నమ్మితే జీవితం నాశనమైనట్లే. అమాను, నాకు ఆఫీస్ టైం అవుతుంది, వస్తాను. ఏంటి మమ్మీ, ఎందుకు డాడీతో అంత రెక్లెస్ గా మాట్లాడావు? నేనే డాడీని కదిలించాను. చందు అమ్మని చూస్తుంటే బతికి ఉన్నట్టు ఉంది కదా అని అడిగాను. ఆయన ఏదో చెప్పబోతుంటే మధ్యలో నువ్వు. చందు చనిపోయి నిజంగానే అదృష్టవంతురాలైంది. బ్రతికొండుంటే నిజంగా నరకం చూసేది. ఇప్పుడు నిజంగానే నరకం చూస్తోంది. అటు చందుగా బయటపడలేక, ఇటు కరుణగా ఇవ్వడలేక చాలా నరకం చూస్తోంది. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు మమ్మీ, నువ్వు విడాకులు నోటీస్ అయితే చించావు గాని డాడీని ఏడిపించడం మాత్రం ఆపలేదు. డాడీకి ఇల్లు మనశ్శాంతినివ్వాలి మమ్మీ. ఆ బాధ్యత మనదే మమ్మీ, అది తెలుసుకో.
పట్టుకుని ఇటు నుంచి పారిపోయింది మేడం. ఎంత పనిచేసింది! చూడ్డానికి అమాయకురాల్లాగా ఉంది. నాకే హ్యాండ్ ఇచ్చి పారిపోతుందా? దాన్ని అస్సలు వదిలిపెట్టకూడదు. ఎంత దూరం వెళుతుంది చెప్తా. భార్గవి, ఏం భార్గవి అలా ఉన్నావు? నేను చెప్పిన ప్లాన్ ఇంకా వర్కౌట్ కాలేదా? ఏం మాట్లాడవేంటి భార్గవి? నీకు చెప్పాను కదా, జ్యోతిని తీసుకెళ్లి అమృత ముందు నిలబెట్టు, అన్ని పనులు అయిపోతాయి అంటే నా ప్లాన్ సూపర్ అన్నావు. మరి ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోయావు డార్లింగ్? నువ్వు అలా చూడక భార్గవి. ఆ చూపుకి అర్థం ఏంటి? ఏంటో నువ్వు ఎలా చూసినా నాకు ఒకేలా కనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు చెప్పేదాకా వెర్రి దానిలాగా కూర్చున్నాను చూడు, అందుకు నన్ను నేను చెప్పుచ్చు కొట్టుకోవాలి. అంత దూరం ఎందుకులే గాని, ఇంతకీ అసలు ఏం జరిగింది? ఆ జ్యోతి తప్పించుకుంది. అవునా? అదెలా? ఎలా అంటే నా కర్మ. కానీ ఏంటో చెప్పక ఇన్నాళ్ళకి నీకు నచ్చేలా ఒక్క ఐడియా చెప్పాను. ఆ ఐడియా నా జీవితాన్నే మార్చేస్తుంది అని ఆశపడ్డాను, కానీ చివరికి ఇలా జరుగుతుందని అనుకోలేదు. మళ్ళీ నాకు అలాంటి ఐడియాలు వచ్చేటప్పుడు, నీ దగ్గర మార్కులు కొట్టేసేటప్పుడు. నాకెందుకో అనుమానంగా ఉంది. ఏ అనుమానం? నీ అంతటా నువ్వే ఐడియా ఎందుకు చెప్పావు? అది ఎందుకు ఫెయిల్ అయింది? కొంపదీసి ఇందులో నీకు ట్రైన్ లేదు కదా? భార్గవి, నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? ఇది నీకు న్యాయంగా ఉందా? అసలు ఏంటి నీ అనుమానం? ఆ జ్యోతిని నేను తప్పించారనా? నిజంగా ఆ పనిచేస్తే నీకు జ్యోతిని తీసుకెళ్ళమని సలహా ఎందుకు ఇస్తాను? ఒక్కసారి ఆలోచించు. పడుకున్న సింహాన్ని లేపి టిఫిన్ తింటావా అని ఏ వెర్రవేదో అని అడుగుతాడా? మరి అది ఎలా తప్పించుకుంది? కాపలా ఉంచే రౌడీలకు బిర్యానీలకి డబ్బులు ఇవ్వాలి గాని బాటిల్స్ కి డబ్బులు ఇవ్వకూడదు. బాటిల్ లాగించి బిర్యానీ తింటే నిద్ర రాకేమవుతుంది? అది చాలదా ఆ జ్యోతి తప్పించుకోవడానికి? అది కరెక్టే. దున్నపోతెదవులు తాకి పడుకొని చచ్చారు. అసలు నిన్ను పంపించాల్సింది కాపలా కాయడానికి. తప్పు చేశాను. నేనా? ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, నన్నెప్పుడు ఇలాంటి వాటిల్లో ఇన్వాల్వ్ చేయకు. ఏదో చక్కగా పెళ్ళాంచాటు మొగుడుగా గుట్టుగా బతుకుతున్నాను. నన్ను చివరికి కిరాయి రౌడీగా మార్చాలని చూడకు. అసలు జ్యోతి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? చక్కగా వాళ్ళ ఊరికెళ్ళిపోయి ఉంటుంది. హలో, జోసెఫ్ గారి హాస్పిటల్ అండి? నమస్తే సిస్టర్, నేను జ్యోతి వాళ్ళ పిన్ని కూతుర్ని మాట్లాడుతున్నాను. అక్కడికి మా జ్యోతి అక్క వచ్చిందండి? ఇంకా రాలేదా? హైదరాబాద్ నుంచి వస్తుంది అన్నారు కదండి. పోనీ ఫోన్ ఏమైనా చేసిందా? ఓ అలాగా, సరేనండి, అలాగేనండి. నేను మళ్ళీ ఫోన్ చేస్తానండి. ఉంటానండి. ఏంటి? జ్యోతి పిన్ని కూతురా? ఎవరు, నువ్వా? అనంతగిరిలో నా వేషం అదే. అమ్మో, నువ్వు వేషాలేస్తావని తెలుసు గాని మరీ ఎన్ని వేషాలేస్తావో తెలియదు భార్గవి. సో
జ్యోతి అక్కడికి కూడా పోలేదు అంటే ఇక్కడే ఈ ఊర్లోనే ఎక్కడో ఉండాలి. దానికి కరుణ తప్ప ఎవ్వరూ తెలీదు. చేతిలో చిల్లిగవ్వలేదు, ఎటు వెళ్లాలో తెలీదు. ఇక్కడే ఉంటుంది, పట్టుకుంటాను. ఇది మా భార్గవి అంటే. చూసావా, నీకు తెలియకుండానే నీ బుర్రలో ఎన్ని అస్త్రాలున్నాయో వాటిని అప్పుడప్పుడు వాడుతూ ఉంది భార్గవి. అంతేగాని నన్ను మాత్రం ఆడిపోసుకోకు. జ్యోతి, ఎంత దూరం పారిపోతావే? నిన్ను వదిలేది లేదు. నాకున్న ఒకే ఒక్క ఆయుధానివి. నిన్నోరికి వదులుతానా? పట్టుకుంటా. ఎక్కడున్నా వేటాడి వెంటాడి పట్టుకుంటా. సిన్నా, ఏం చేస్తున్నావు నాన్నా? ఏంటమ్మా, నాతో ఏమైనా పనుందా? పనుందా అంటావేట్రా? అసలు పని నీతోనే. రా. ఎక్కడికమ్మా? ఎక్కడికంటావేంటి నాన్నా? ఈ రోజు నీ పుట్టినరోజు. నీకు తలంటాలి, సాంబ్రాణి పొగయ్యాలి, నువ్వు కొత్త బట్టలు కట్టుకోవాలి, చాలా పనుంది. నా పుట్టినరోజా? అవునరా, నీ పుట్టినరోజే. ఎప్పుడు నువ్వు ఎంత గుంటడుగా ఉన్నప్పుడు చేసుకున్నావు. మళ్ళీ ఈ నేలకు ఆ భగవంతుడి దైవాలు నువ్వు దొరికేసినావు. అట్ట సొత్తవేటే అని తీసుకెళ్లి స్నానం చేయించు. ఇప్పుడు అవన్నీ వద్దు నాన్న, వద్దమ్మా. వద్దంటే ఎలారా? అమ్మా నాన్న ఉండి కొడుక్కి పుట్టినరోజు నాడు తలంటు కూడా స్నానం చేయకపోతే మేము ఉండి దేనికి చెప్పు. పోనీ చేసుకురొచ్చిన్నా, మనకింతవరకు పుట్టినరోజు అంటే తెలీదు. మనకి ఫుడ్ దొరికితే పండగ, ఆ రోజే పుట్టినరోజు అనుకుని వచ్చేవాళ్ళం. ఇప్పుడు వీళ్ళొచ్చి చక్కగా స్నానం చేయించి కొత్త బట్టలు కట్టించి పుట్టినరోజు చేస్తానంటే హాయిగా చేయించుకోరా. బాగా చెప్పావురా పండు. రా నాన్న, రా రా. వస్తున్నా. పండుగ ఎంతకే నీ పుట్టినరోజు ఎప్పుడురా? ఇవాళే. అదేంటి, మావాడు పుట్టినరోజు నీ పుట్టినరోజు ఇవ్వాలంటే అదెలారా? మా ఇద్దరికి నీది నాది అని తేడా లేదు. వాడికి ఏం జరిగితే నాకు అదే జరుగుతుంది. ఇప్పుడు మీరు వాడికే కాదు నాకు తలస్నానం చేయించి కొత్త బట్టలు ఇవ్వాలి. అర్థమైందా? ఆడంటే నా కొడుకు, నువ్వెవడో తెలియకుండా నీకెలా చేస్తారో పుట్టినరోజు? ఏ, మీరెవరో తెలియకుండా మిమ్మల్ని అమ్మా నాన్న అని పిలవట్లే? ఇది అంతే. వద్దమ్మా. అలా అనుకు నాన్న. ఎప్పుడో ఇంతున్నప్పుడు నీకు స్నానం చేసి సాంబ్రాణి పొగేసేదాన్ని. మళ్ళీ ఇన్నాళ్ళకు దొరికావు. నా ముచ్చట తీసుకోనిరా. నీ ముచ్చటి తర్వాత సంగతి. ముందు వాడికి ఊపిరాట్లు ఇచ్చానమ్మా. వాడిని కసి బదిలీ. నువ్వుండ్రా పండుగ. ఈడు నా కొడుకు. నా కొడుకు ఇవన్నీ నేను కాకపోతే ఎవరు చేస్తారు? అమ్మా, ఇంతకాలం ఇవేవి లేకుండానే ఉన్నానమ్మా. నాకివన్నీ ఇష్టం లేదు. చూసావయ్యా, వీడెట్ట అంటున్నాడు. వీడికి ఇవన్నీ ఇష్టం లేదంట. మన బిడ్డ మన కాడే ఉండుంటే ప్రతి ఏడు ఈడు పుట్టినరోజు ఎంత బాగా చేసుకునేవాళ్ళం. ఏంటి చిన్న, ఏమైంది? రండమ్మా రండి. రే పండు, ఇవన్నీ తీసుకెళ్ళి లోపల పెట్టు. చూడండమ్మా, ఎలా మా చిన్న పుట్టినరోజు. మా చిన్నకి స్నానం చేయించి అన్ని ముచ్చట్లు తీర్చుకోవాలని మాకుండదా? ఆ దేవుడికి మా మీద కనికరం లేక ఇన్నాళ్ళు మా బిడ్డ మాకు దూరం అయ్యాడు. మళ్ళీ ఇన్నేళ్లకు దొరికాడు. అడిగి తలంటి స్నానం చేయించి సాంబ్రాణి వేసి కొత్త బట్టల్లో నా బిడ్డను చూసుకోవాలని నాకుండదు? మీరే చెప్పండి. ఇంతకాలం ఎట్టాగో బతికినాడు. మేము వచ్చినాకైనా మా బిడ్డకి అన్ని ముచ్చట్లు చూడాలి కదమ్మా. ఏటంటారు? చిన్న, నువ్వు నిజంగా చాలా అదృష్టవంతుడివి. నీ అమ్మా నాన్నలకి డబ్బు లేదు, కానీ నీ మీద కావలసినంత ప్రేమ ఉంది. నాకు కోట్లున్నాయి చిన్న, కానీ ఇలా ప్రేమగా చూసుకునే అమ్మా నాన్న లేరు. నా జీవితంలో ఏ రోజు అమ్మా నాన్నలతో కలిసి పుట్టినరోజు జరుపుకోలేదు. ఎంతైనా నువ్వు చాలా అదృష్టవంతుడివి చిన్న. అట్టా చెప్పమ్మా. ఇదిగోయ్యా, లోపలికెళ్ళి చిన్నాడు బట్టలు తీసుకురా. అలాగే.
ఇదిగోరా చిన్న ఈ సరిపోతాయి లేదు నాకు తెలరా షాప్కి వెళ్ళి అడిగితే ఇవి ఇచ్చినాడు రా చాలకపోతే మార్చేసుకోమన్నాడు అయ్యా తీసుకో తీసుకో తీసుకోయ్యా చూస్తావేం చిన్న తీసుకో ఆ బట్టలు తీసుకుని మీ అమ్మా నాన్న కళ్ళకి దండం పెట్టి వాళ్ళ దీవెనలు అందుకో నా బాబే నా ఏ నిండు నూరేళ్లు నువ్వు చల్లగా ఉండాలి నువ్వు బాగుంటే మాకంతే సాలయ్యా అవునరా చిన్న నువ్వు కలెక్టర్ లాగా ఈ బట్టలు వేసుకుని తిరుగుతా ఉంటే నాకు చూడాలనుందరయ్యా చూసావా చిన్న అది అమ్మా నాన్నలంటే ఊరికే అమ్మని అని ఆ కరుణలాగా చెప్పుకుంటే ఎలా సరిపోతుంది వీళ్ళమ్మా నాన్నలు కాబట్టే నీకు దగ్గరుండి అన్ని చెయ్యాలి అని తాపత్రయపడుతున్నారు నీ జీవితాన్ని చక్కదిద్దుతున్నారు ఇక నీ జీవితం బాగుపడినట్లే చిన్న కాదమ్మా నా బిడ్డ మీ దగ్గర ఉండటం వల్లే ఆడి జీవితం చక్కపడింది లేకపోతే ఏమైపోయేవాడో ఏటో సరే చిన్నమ్మా ఇప్పుడు దొరికాడు కదా ఒరే చిన్న నువ్వు వెళ్ళి బట్టలు మార్చుకుంటా ఓ చిన్న ఈ రోజు మా చిన్న పుట్టినరోజు కాబట్టి అందరి నోళ్ళు తీపి చేస్తా నేను వెళ్ళి స్వీట్లు తీసుకున్నా అలాగే అలాగే ఇవాళ చిన్న పుట్టినరోజు అంట తెలుసా చిన్న పుట్టినరోజని నానా గందరగోళం చేస్తున్నారు ఆడికి మనం అమ్మానాలు అని చెప్పగానే ఎలా నమ్మేశాడే మనం ఇచ్చిన సాక్ష్యాలు అట్టంటివి మరి ఆ బుడ్డోడు ఫోటో తెచ్చి మన ఫోటోలతో కలిపి ఒక కొత్త ఫోటో తయారు చేసింది ఎవరో అబ్బా అమ్మా